డాక్టర్ సయ్యద్ సమీ హుస్సేనీని సన్మానించిన సయ్యద్ హక్కుల ఐక్య వేదిక నెల్లూరు నగరంలోని స్థానిక చిన్న బజార్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సయ్యద్ హక్కుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పీఠాధిపతులు సాదత్ మషాయక్ వెల్ఫేర్ కమిటీ నిర్వహణలో అమెరికాలోని సంస్థ నెల్లూరుకు చెందిన సయ్యద్ సమీ హుస్సేనీని గౌరవ డాక్టర్తో సన్మానించిన సందర్భంగా సయ్యద్ సమీ హుస్సేనీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ భారతదేశ లౌకిక రాజ్యంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చునని 1991 సంవత్సరం భారతదేశ పార్లమెంటు ఆమోదించిన అన్ని మతాలను గౌరవించాలని, చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని సయ్యద్ హక్కుల ఐక్య వేదికతో కలిసి అన్ని మతాల వారిని కలుపుకొని ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ బాబాసాహెబ్ బందా నవాజ్ హుస్సేనీ సాహెబ్ ఫయాజ్ రజ్వీ సర్తాజ్ హుస్సేనీ యూసఫ్ హుస్సేనీ సలార్ హుస్సేనీ రియాజ్ హుస్సేనీ సయ్యద్ హక్కుల ఐక్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాదాత్ మషాయిక్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సయ్యద్ హక్కుల వేదిక తరఫున మన బాబా బందా నవాజ్ గారు, సయ్యద్ సాలార్ గారు, అదేవిధంగా మన హుసేనీ గారు, ఇక్కడ ఉన్న మా సోదరులు మిత్రులందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం జీవితంలో ఒక మరపురాని ఘటనగా నేను భావిస్తున్నాను. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ప్రజా సమస్యల మీద సేవ చేస్తారో, ఎవరైతే ప్రజల కష్టాల్లో తమ కష్టంగా భావించి ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకుంటారో అటువంటి వ్యక్తులకందరూ కూడా ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు మంచి గౌరవం, ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా నేను అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే కరోనా కష్టకాలంలో, అదేవిధంగా కరోనా లేనప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనమందరం కూడా చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు కమ్యూనల్ హార్మనీ, అదేవిధంగా ఏదైతే సోషల్ మనం వర్క్ చేస్తున్నామో దాని మీద అధ్యయనం చేసి నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ అనేది ఇంకా నాలో బాధ్యతలు ఇంకా పెంచింది. మేము ఒకటే అనుకుంటున్నాం, ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం, అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకికవాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశం ఎవ్వరు కూడా ఏదో గిఫ్ట్లో తీసుకొని వచ్చింది కాదు. ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరూ కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చీ కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజు స్వాతంత్రం రాకముందు దాకా 1947 ఆగస్టు 14వ తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది. ఆగస్టు 15వ తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ అని 2 ముక్కలు చేసేశారు. భారతదేశానికి 2 ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు, అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు. ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్, ఏదైతే ఇస్లాం పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు, లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 2 ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు, ఈ తల్లి ఒడిలో పుట్టినాము, ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం చేయడం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్య వేదిక తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. సమీ హుస్సేనీ గారు ఆయన సయ్యద్ కాబట్టి ఆయన్ని మేము ఈ యొక్క సయ్యద్ హక్కుల తరఫున ఏదైనా అయితే మా హక్కుల గురించి పోరాటాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన